కాబట్టి టెట్ 1 ప్రిపేర్ అయ్యేటోళ్ళు, టెట్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫస్ట్ 3rd నుంచి 8th క్లాస్ వరకు మనకు అకాడమీ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పర్ఫెక్ట్గా మీరు లైన్ టు లైన్ బాగా మీరు అవగాహన పెంచుకోండి. టెట్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్ టు ఇంటర్మీడియట్ వరకు మీరు పర్ఫెక్ట్గా అకాడమీ బుక్స్ చదవండి. సో దాని తర్వాతనే మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, గతంలో టెట్లో ఏవైతే క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయో దాన్ని మీద మీరు బాగా అవగాహన పెంచుకోండి. ఇంతకుముందుకు ఒక రకంగా అడిగేది క్వశ్చన్స్, ఇప్పుడు వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ డిఫరెంట్. సో ఒకప్పుడు ఆ టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉన్నదో దాన్నే యాజ్ ఇట్ ఈస్గా అడిగేటోడు డైరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఆప్షన్స్ కూడా నెక్ అండ్ నెక్, ఇది 4 ఆప్షన్లు ఇస్తే దాంట్లో 4 కరెక్ట్గా కనబడేటట్టుగా వాడు ట్విస్టింగ్ ఇస్తున్నాడు మనకు అభ్యర్థులకు. కాబట్టి మనం క్లారిటీగా ఉండాలి అని అంటే తప్పకుండా సూక్ష్మంగా మనము ఆ కాన్సెప్ట్ మీద మనం అవగాహన పెంచుకున్నప్పుడు మాత్రమే టెట్లో కానీ డిఎస్సిలో కానీ మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసి మనము ఉద్యోగాన్ని సంపాదించుకునేటటువంటి ఒక అవకాశం ఉంటుంది.